గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఎవరికి ఇది ఒక ప్రత్యేకమైన దినం అంటే, ఈ ప్రపంచపు యావత్తులో క్రీస్తును సేవిస్తూ క్రీస్తును వెంబడిస్తున్న క్రైస్తవులకందరికి కూడా ఇది ఒక ప్రత్యేకమైన దినం. ఈ దినములో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఆ సిలువలో పలికిన 7 మాటలను ప్రజలు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకొని ఆ మాటలను గౌరవిస్తూ, ఆ మాటలకు విలువలనిస్తూ, ఆ మాటల ప్రకారం నడుచుకునే వారిని కొద్ది గొప్ప మనం చూడగలుగుతున్నాం మనుషులలో. దేవుని బిడ్డలారా, ఈ దినము ఉదయకాలము ఒక విచారమైన సంఘటన జరిగింది. అది క్రైస్తవ ప్రపంచానికి, అది క్రైస్తవులకు అవయవాల్లో ఎక్కడోకెళ్ళి అది బాధ కలిగించే ఒక సంఘటన, ఒక వాస్తవమైనది ఈ దినము ఉదయకాలము జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే ఆ విషయాన్ని చెప్పి నేను ఉపోద్ఘాతం వాక్యంలోకి వెళ్తాను, వినండి. ఘోర ప్రమాదము జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో ఘోర ప్రమాదము జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ ఘోర ప్రమాదములో దాదాపుగా 45 మంది కన్నులు మూతబడినాయి. ఎంతమంది కన్నులు? 45 మంది కన్నులు మూతబడినాయి. కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఒక బస్సులో బోట్స్వానా నుంచి మోరియా వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ బస్సు లోయలో పడింది. ఈ బస్సులో వెళుతున్న వాళ్ళందరూ కూడా రేపు ఏ వారము? ఎల్లుండి అంటే ఈస్టర్, అంతేగా. ఈ ఈస్టరు పండగ లేదా ఈ పునరుత్థాన పండగ జరుపుకోవటానికి అందరూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారంటే జియాన్ చర్చికి వెళ్తున్నారన్నమాట. జియాన్ చర్చికి వెళుతున్నప్పుడు ఈ బస్సు లోయలో పడి ఈ 45 మంది కన్నులు మూతబడ్డాయి. ఒక్క 8 సంవత్సరాల బాలిక మాత్రం బతికింది. హాస్పిటల్కు అమ్మాయిని చేర్చారు. ఇంకా పూర్తి వివరాలైతే మనకు అందలేదు, అంత మట్టుకు అందినాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి అట్టి కుటుంబాలలో దుఃఖము, బాధ ఉంటుండగా మనము ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వార్త తెలిసింది గనక ప్రార్థన చేద్దాం. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారివైన యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దక్షిణాఫ్రికాలో తండ్రి ప్రభువా, ఈస్టర్ పండుగ జరుపుకోవటానికి వెళ్ళుచున్న నీ బిడ్డల యొక్క వ్యక్తిగతంగా కుటుంబాల జీవితాల్లో ఒక విషాదమైన సంఘటన జరిగి ఉంటుండగా ప్రభువా, ఎవరిని కోల్పోయారో అట్టి వారికి ఆదరణ ఇచ్చి, నెమ్మదిచ్చి నువ్వు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఆత్మలకు పరదేశినివ్వండి, పరలోకాన్ని ఇవ్వండి. కోల్పోయిన కుటుంబాలకు, మనసులకు నెమ్మది, ఆదరణ, క్షేమం అనుగ్రహించి
మహిమ పొంది కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక్క వాక్యం చదవండి, ఎక్కువ వద్దు. ఒక్క వాక్యం చదవండి. కరెక్టు 12 అయింది. చూసుకోండి అన్న. 12 అయిందా? అయిందా లేదా చూడండి. ఓకే, 12 అయిందిగా. గంట, కరెక్ట్ గంట చెప్తాను. మీరందరూ కూడా కదులొద్దు, లేవద్దు. ఓకేనా? కదులొద్దు. ఓకే. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వాక్యము. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వాక్యం. ఓకే, ఓకే, సరిపోయింది. అయిపోయింది కన్నా, వచ్చిన అయిపోయింది కదా. ఓకే, చాలు అమ్మా. ఇంకా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని, దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటలో నుండి ఆయనను బంధించి, ఆయనను పట్టుకొని, ఆయనను ఈడ్చుకుంటా, దేవుని బిడ్డలారా, ఎక్కడికి మొదటగా తీసుకొని వెళ్ళారని వాక్యం చెబుతుందంటే, అన్న దగ్గరికి తీసుకొని పోయినట్టుగా వాక్యం చెబుతుంది. ఎవరి దగ్గరికి తీసుకొని పోయినట్లుగా? అన్న దగ్గరికి తీసుకొని పోయినట్లుగా వాక్యము మనతో సూటిగా, మనతో తేటగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకచోటికి కాకుండా, ఉమ్మలారా ఐలారా, 2 చోట్లకు కాకుండా దాదాపుగా ప్రభుల వారిని నా పరిశోధనలో, దేవుని బిడ్డలారా, 6 మారులు లేదా 6 సార్లు ప్రభును ఏం చేశారంటే విచారణ చేశారు. ప్రభువును విచారణ చేశారు. ఆయనలో ఎక్కడైనా తప్పిదము దొరుకుతుందేమని, ఆయనలో ఎక్కడైనా పొరపాటు దొరుకుతుందేమోనని, ఆయనలో ఎక్కడైనా లోపం దొరుకుతుందో అని ఒక్కసారి కాక 2 చోట్ల కాకుండా దాదాపుగా 6 మార్లు అటు తిప్పుతూ, ఇటు తిప్పుతూ, అక్కడ తీసుకొని వెళుతూ, ఇటు తీసుకొని వెళుతూ, ఈ విధంగా దేవుని బిడ్డలారా 6 మార్లు ఏం చేస్తారంటే ప్రభువును తిప్పుతారు. ప్రభువును తిప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ప్రభు విషయములో ఆయన దోషి అని తీర్చబడ్డాడు, కానీ ఆయన నిర్దోషి. ఆయన ఎలాంటి తప్పిదము లేదు, ఆయన ఎలాంటి పొరపాటు లేదు అని దేవుని బిడ్డలారా 6 చోట్ల తీర్చబడుతుంది, నిర్దోషి అని చప్పట్లు కొట్టి ప్రభువును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొదటిగా దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకునికి బంధువైతాడు. అంతేనా? ఎవరికి బంధువైతాడు? ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతగాని పేరు ఏం పేరు అంటే కయాఫా. ఏం పేరు? ఈ కయాఫాకు దేవుని బిడ్డలారా మామైతాడు. ఏమైతాడు? మామ. మేనమామ అవుతాడో మనకు తెలియదు, లేకపోతే ఏమంటారు కూతుర్నిచ్చిన మామ అవుతాడో తెలియదు, కానీ మొత్తానికి ఎవరు? మామనే. దేవుని బిడ్డ మొత్తానికి మామనే. ఈ
కయాపాకు మామైన అన్న దగ్గరికి యేసు ప్రభుల వారిని పట్టుకొని ఈడ్చుకొని మొదటిగా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, బలవంతులైన బంట్రతులు, శక్తి కలిగిన ఆ యోధులు, వీరులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ అన్న దగ్గర ఏం చేస్తారంటే, అక్కడున్న బంట్రతులలో ఒక్కడు, దేవుని బిడ్డలారా, చెయ్యి చాచి అరచేతులతో అన్న దగ్గర కొట్టబడతాడు, హింసింపబడతాడు, అక్కడ బాధపరచబడతాడు. అది మొదటి విషయము. ఓకే. రెండో విషయము, అన్న దగ్గర నుంచి ఎక్కడికి తీసుకొని పోతారంటే ప్రధాన యాజకుడైన కయాప దగ్గరికి తీసుకుపోతారు. ఎక్కడికి తీసుకుపోతారు చెప్పండి? ప్రధాన యాజకుడైన కయాప దగ్గరికి తీసుకొని పోతారు. అక్కడికి తీసుకుపోతే అక్కడ ఏం జరిగిందో తెలుసా? చాలా చాలా విషయాలు అక్కడ జరుగుతాయి. అక్కడ ఎన్నెన్నో నేరాలు మోపాలని, ఎన్నెన్నో తప్పిదాలు మోపాలని చూస్తారు. అయితే ఒక్కటి కూడా ప్రభు పైన మోపటానికి వాళ్లకు సరైన ఆధారములు దొరకలేదు గనక ఆ ప్రధాన యాజకుడైన కయాప దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, ఆయన ముఖం మీద అక్కడ ఉమ్మి వేస్తారు. ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క అవమానము? కయాప ప్రధాన యాజకుని దగ్గర ఏం జరుగుతుంది? యేసు ప్రభుని ఏం చేశారు? ముఖం మీద ఏం చేస్తున్నారు? ఎక్కడ? ముఖము మీద ఏం చేస్తున్నారు? ఉమ్మి వేశారు. ముఖం మీద అక్కడ ఉమ్మి వేశారు. అంత మాత్రం కాదు, ముసుగు కప్పారు యేసు ప్రభుకు. యేసు ప్రభు పైన గుడ్డ కప్పారు. ఒక వస్త్రాన్ని కప్పి, నిన్ను గుద్దింది ఎవరో, నిన్ను కొట్టింది ఎవరో, నీకు ఈ నొప్పి కలిగినట్లుగా నిన్ను గుద్దిన వాళ్ళు ఎవరో ప్రవచించు 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 అన్నారు. ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? ప్రధాన యాజకుడైన కయప దగ్గర జరుగుతుంది. అంత మాత్రం కాదు, కొందరు ఈ బంట్రతులు సైనికులు అక్కడ ఏం చేశారంటే, యేసు ప్రభును అరచేతులతో కొట్టడం మొదలుపెట్టారు. అరచేతులతో ఏం చేశారు? కొట్టడము మొదలుపెట్టారు. ఎంత బాధనో ఒకసారి ఆలోచించండి, ఎంత వేదనో ఒకసారి ఆలోచన చేయండి. నిన్న కురేను తనకు దేవుడిచ్చిన 2 కళ్ళతో ఒక వాస్తవాన్ని చూశాడు. సుభాషిణక్క భర్త కూడా నీ పెనిమిటక్క తన కళ్ళతో ఒక వాస్తవాన్ని చూశాడు. ఏంటి ఆ వాస్తవం అంటే, ఈ గురువయ్య హాస్పిటల్ దగ్గర, దేవుని బిడ్డలారా, కూల్ డ్రింక్స్ ఉంది. ఏ కూల్ డ్రింక్స్ అది? మున్నీరు, సోడా, కూల్ డ్రింక్స్ యాదొకటి. ఓకే, అంతేగా. అక్కడ ఉండి, అయ్యా కూల్ డ్రింక్స్ 3 తాగుదాం పాయ్యా, నన్నారు తాగుదాం అన్నాడు. సరే అన్న తాగుదామన్నాడు. తాగాలని పోయినాం. నన్నారు తానీక పొయ్యలోపు ఇద్దరు భార్య భర్తలకు ఏం జరిగిందంటే జగడం పడింది. ఇద్దరికి ఏం పడింది? జగడబడింది. ఏంటి జగడము అని అక్కడ చూస్తే అందరూ ఏమంటున్నారంటే, ఇదొక షూటింగ్ ఇక్కడ జరుగుతుంది అంటున్నారు. అందరు ఏమంటున్నారు? ఒక షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, ఏదో ఒక హీరోయిన్ ఇక్కడికి వచ్చినట్లుగా, ఏదో ఒక హీరో ఇక్కడికి దిగినట్లుగా ఇక్కడ గొప్ప షూటింగ్ జరుగుతుంది. కారణం ఏంటంటే, జనాలు గుంపులు 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 గుంపులు, మా బండ్లు ఎక్కడ బలిపోతాయని మేమిద్దరం తీసుకుపోయి పక్కకు పెట్టేసినాం. వాళ్ళ బండి ఏమైందంటే కింద పడింది. మా బండ్ల పక్కనే 2 బండ్ల పక్కన వాళ్ళది ఉంది బండి. ఆ బండి కింద పడింది. ఆ బండి మా బండ్లు కొంచెం దూరం ఉండే కూడా సరిపోయింది. ఆ బండి ఎప్పుడైతే దేవుని బిడ్డలారా కింద పడిందో 2 సార్లు పడింది. ఎందుకు కింద పడిందంటే భార్య బండిని దొబ్బేస్తుంది.
భార్య ఏం చేస్తుందంటే బండి తాళం తీసి పారేస్తుంది. భార్య ఏం చేస్తుందంటే ఆధార్ కార్డులు పారేస్తుంది. భార్య ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా వాళ్ళకున్న ఆధారాన్ని కూడా పడవేస్తుంది. ఎందుకు పడవేస్తుంది, కారణం ఏంటి అని చూస్తే దేవుని బిడ్డలారా, భర్త ఎదుట వేరే కారును ఆపుతుందట. నేను నీ కారులో వస్తా, నేను నీ కారులో వస్తా, నేను నీ కారులో వస్తా, మీరు కారు ఆపండి, మీరు మోటార్ సైకిల్ ఆపండి. భర్త ఏమంటున్నాడు, నేనున్నా కదా, నేను నా బండి మీద ఎక్కువ, నా బండి కొత్తదే కదా, నా బండి మీద నువ్వు ఎందుకు ఎక్కవు, ఎందుకు నా బండి మీద ఎక్కవు, ఎందుకు ఎక్కవని దాదాపు ఈ సమస్య ఒక పావు గంట 20 నిమిషాలు సేపటి అక్కడ, ఇంకా చాలాసేపు అక్కడ జరిగింది. ఇంకా ఆమెనేమో పోలీసు వాళ్ళను పిలవండి అన్న, పోలీసు వాళ్ళను పిలవండి అన్న అంటుంది ఆమె. దేవుని బిడ్డలారా, నేను రాను, వస్తే నన్ను హింసిస్తావు, వచ్చే నన్ను గుద్దుతావు, వచ్చే నన్ను కొడతావు, వచ్చే నన్ను బాధ పెడతావు, వస్తే నన్ను ఇంకా ఎన్ని కష్టాలు పెడతావు, నేను రానని దేవుని బిడ్డలారా 30 తిప్పలు పెట్టింది బజార్లో భర్తను. ఇప్పుడు ఎందుకు దాన్ని తెచ్చావయ్య అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభును ఏం చేశారంటే ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అనేకులు ఏం చేశారు, ప్రభువును ప్రధాన యాజకుడు అయిన కయప దగ్గర చేతులతో కొట్టడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ప్రభుకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఇంట్లో తన పినిమిటే బాధ పెడుతున్నాడని నేను రాను నీతోను అంటుంది. అంతేనా? నేను నీతోను రాను, నీ కాడ సంసారము చెయ్యను, నీతో జీవన సహకారిగా నేను అసలు ఉండను అని బజార్లో భయంకరమైన జగడం పడింది. అంతేనా? పడిందా దేవుని బిడ్డలారా? అయితే ప్రభువును ఏం చేస్తున్నారు వారు, గుద్దడము, ప్రభువుని ఏం చేస్తున్నారు, కొట్టడము పెట్టారు. ఎంత బాధ ఉంటుంది ఒక్కసారి ఆ బాధ మీరు ఆలోచన చేయండి. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే, ఒక పేడు గుచ్చుకుంటేనే, ఒక రాయి తాకుతేనే అమ్మా ఇంత నొప్పి, ఇంత బాధన అని మీరు అనుకుంటారే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని ప్రధాన యాజకుడైన కయప దగ్గర ఏం చేశారంటే అరచేతులతో కొట్టడము మొదలు పెట్టారు. అంత మాత్రమే కాదు, ఏమన్నారో తెలుసా, క్రీస్తు నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచింపమన్నారు. ఇదంతా కూడా వాస్తవంగా ఎవరి దగ్గర జరిగింది? గట్టిగా చెప్పాలి, ఎవరి దగ్గర జరిగింది? ప్రధాన యాజకుడైన కయప దగ్గర జరిగింది. ఓకే, మొదటి చెప్పాను అన్న దగ్గర, ఓకే. రెండోదిగా ప్రధాన యాజకుడైన కయప, ఓకే. దేవుని బిడ్డలారా, మూడోదిగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని ఎక్కడికి పట్టుకొని వస్తారంటే యూదా మహాసభ ఉంది. ఎవరిది? యూదా వారి మహాసభ ఉంది. దాన్ని సన్ హెడ్రిన్ సభ అంటారు. దాన్ని ఏమంటారు? సన్ హెడ్రిన్ సభ అంటారు. ఆ సభలో ప్రభువుని ఏం చేశారంటే శిక్షించడం మొదలుపెట్టారు. ఆ సభలో ప్రభువును బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఏ బాధలంటే ఇవి కత్తి పోటు లాంటి మాటలతో బాధ పెట్టడము మొదలుపెట్టారు. బైబిల్లో రాయబడింది, కత్తి పోటు లాంటి మాటలు పలుకువారు కలరు. ఏ మాటలంట? ఏ పోటు? కత్తి పోటు. దేవుని బిడ్డలారా, కొందరు మాట్లాడితే కత్తి పోటు, కత్తి పట్టుకొని పొడిస్తే, కత్తి పట్టుకొని దేవుని బిడ్డలారా దేహములే కంటే ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత రక్తము చిందిస్తుందో ఆ విధంగా ఈ సన్ హెడ్రింగ్ సభలో దేవుని బిడ్డలారా ప్రభువును నిలబెట్టి, దేవుని బిడ్డలారా ఒక్క మాట కాదు, 2 మాటలు కాదు, 10 మాటలు కాదు, అనరాని మాటలు ప్రభువుని ఏం చేస్తున్నారంటే సన్ హెడ్రింగ్ సభలో ప్రభువును మాటలతో ఏం చేశారంటే శిక్షించారు. దేనితోనూ? మాటలతో శిక్షించారు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా, దయగలవాడు, దయగల స్త్రీ కానీ దయగల పురుషుడు కానీ తనకే మేలు చేసుకుందరు. బాగా వినండి. దయగల స్త్రీ కానీ దయగల పురుషుడు కానీ తనకే మేలు చేసుకుందరు. కూరుడు లేదా కూరురాలైన స్త్రీ కానీ
కురుడైన పురుషుడు కానీ తమ శరీరానికి బాధ తెచ్చుకుందురు అని రాయబడింది వాక్యంలో. ఇవి నా మాటలు కాదు. ఎవరు బాధ తెచ్చుకుంటారంట? కూరురాలైన ఒక స్త్రీ కానీ ఒక కూరు అయిన పురుషుడు కానీ తమ శరీరానికి తామే బాధ తెచ్చుకుంటారు. ఇంకా ఎవరు వారికి బాధ తేవలసిన అవసరం లేదు, వారికి ఎవరు కష్టం తేవలసిన అవసరం లేదు, వారిని ఎవరు కృంగదీయవలసిన అవసరం లేదు. అందుకే వాక్యం మాట్లాడుతుంది, దయగల వారు తమకే ఏం చేసుకుంటారంట? చెప్పండి. దయగలవారు తనకే. మీరు నేను చెప్పి అడుగుతున్నాగా, మరి కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. కొంచెం ఉపవాసం ఉండొచ్చారేమో, ప్రభు మీకు బలం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఏం అట్టించినాము? ఉపవాసం ఉండొచ్చినవా? ప్రభుకు రాలే కదా. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దయగల ఒక స్త్రీ కానీ దయగల పురుషుడు కానీ తమకి వాళ్ళు ఏం చేసుకుంటారు? మేలు చేసుకుంటారు. కూరురాలైన స్త్రీ కానీ కురుడైన పురుషుడు కానీ తమ శరీరానికి బాధ తెచ్చుకుంటారని వాక్యము రాయబడింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సన్హెడ్రింగ్ సభలో ఏం చేశారు? ఒక్కరైనా దయ చూపించారా? ఒక్కరైనా కనికరం చూపించారా? లేదే. అందరూ కూడా కూరులైపోయారు, అందరూ దుష్టులైపోయారు, అందరూ కఠినులైపోయినారు, అందరూ బలత్కారులైపోయినారు. దేవుని బిడ్డలారా, ఆ సన్హెడ్రింగ్ సభలో మాటలతో శిక్షించిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి తీసుకొని పోయినారంటే అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి తీసుకొని పోయినారు. ఇది ఎన్నోది? అందుకే నా ఏళ్ళు కూడా చూపించాను. ఇది ఎన్నోది? 4వసారిగా యేసు ప్రభుని ఎక్కడికి తీసుకుపోయారు? అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి ఏం చేశారు? తీసుకుపోయారు. అక్కడ ఏం జరిగిందో చెబుతాను, మీరు వినండి. వింటారా వినరా? ఓకే. దేవుని బిడ్డలారా, అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి ప్రభును తీసుకొని పోయారు. ఉదయకాలమైన తర్వాత ప్రభును తీసుకొని పోతే అక్కడ ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, అమాయకులైన ప్రజలు. ఎవరండి? ఈ అమాయకులైన ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు పస్కా పండగ వచ్చింది. ఏ పండుగ వచ్చింది? పస్కా పండుగ వాళ్ళకు వచ్చింది. ఈ పస్కా పండుగ వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎవరినైతే విడుదల చేయమంటారో వారిని విడుదల చేయటం వాడక ఉంది. ఉందా లేదా? ఓకే. దేవుని బిడ్డలారా, అప్పుడు నర అంతకుడైన దేవుని బిడ్డలారా, మరి దొంగతనానికి, అల్లరికి, నరహత్యకు, జగడాలకు మరి పాలుపడిన బరబ్బాను ఏమంటారు? విడుదల చేయమంటారు. యేసు ప్రభుని ఏం చేయమంటారు? సిలువ. ఇది ఎక్కడ జరుగుతుంది? అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గర జరుగుతుంది. మనం మాట్లాడుకునేది అక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అదంతా జరిగిన తర్వాత ప్రజలను సంతోషపెట్టాలని, ప్రజలను ఆనంద పెట్టాలని బరబ్బాను విడుదల చేసి యేసు ప్రభుకు అధిపతి అయిన పొంతి పిలాతు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, 39 కొరడా దెబ్బలు కొట్టాలని చెప్తాడు. ఎన్ని కొరడా దెబ్బలు? గట్టిగా చెప్పండి. ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు కొట్టించాలని చెప్తాడు. అక్కడ 39 కొరడా దెబ్బలు ప్రభును కొడతారు. మీకు చెప్పాను, ఆ కొరడాలకు ముళ్ళులు ఉంటాయని. ఆ కొరడాలతో కొడుతుంటే ఆయన యొక్క దేహము, ఆయన యొక్క చర్మము, దేవుని బిడ్డలారా, అది పెరుక్కుని రావడము, మరి రక్తము దారిలై ప్రవహించడము, ఇదంతా కూడా 39 కొరడా దెబ్బలు పొంతి పిలాతు దగ్గర కొట్టడం జరుగుతుంది ప్రభును. అది అక్కడ మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వేసుకున్న వస్త్రాన్ని తీసివేసి వేరే వస్త్రాన్ని వేస్తారు. వేరే వస్త్రం అంటే ఎర్రని వస్త్రాన్ని వేస్తారు. వేరే వస్త్రం అంటే ఎర్రని వస్త్రాన్ని వేస్తారు.
ఎర్రని వస్త్రం ప్రభుకు తొడిగిస్తారు. తొడిగించిన తర్వాత ఈ సైనికులు ఈ బౌండ్రుతులు ఏం చేస్తారంటే ముళ్ళతో కిరీటం అల్లి ప్రభు తల మీద పెడతారు. ఇది ఎక్కడ జరుగుతుంది? పొంతి పిలాతు దగ్గర. ఓకే, అప్పుడప్పుడు నేను అడుగుతుంటాను, గట్టిగా చెప్పాలి మీరు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ముళ్ళ కిరీటము అల్లి ప్రభువు తల మీద ఏం చేస్తారంటే పెడతారు. అక్కడికి మాత్రం గాక ఒక రెల్లు ప్రభు యొక్క కుడి చేతిలో పెట్టి ప్రభును హింసిస్తారు, ప్రభును తునీకరిస్తారు. ప్రభు పైన అక్కడ ఏం చేస్తారంటే ఉమ్మి వేస్తారు. అంత మాత్రం కాదు, పెట్టిన రెల్లు తీసుకొని మరలా రెల్లుతో ప్రభును కొట్టడం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, ఎర్రని అంగి మార్చి మరలా ఆయన వస్త్రాన్ని తొడిగిస్తారు. ఇదంతా కూడా పొంతి పిలాతు దగ్గర జరుగుతుంది. ప్రభుకు అవమానము, నిందలు, బాధ, వేదన అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గర జరుగుతుంది. ఓకే, అక్కడ నుంచి ఇప్పుడు ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా దేవుని బిడ్డలరా హేరోదు దగ్గరికి పంపిస్తాడు అధిపతి అయిన పొంతి పిలాతు. ఎందుకంటే దేవుని బిడ్డలరా అతడు మన దగ్గర మనకు సంబంధించిన వాడు కాదు, అతడు గలిలీయుడు గనక ఆ యొక్క హేరోదు కింద పాలనకు వస్తాడు, అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. ఈ యొక్క దేవుని బిడ్డలరా హేరోదు యేసు ప్రభు వచ్చాడని ఏం చేశాడంటే సంతోషపడతాడు. ఎవరు వచ్చారని? ఇప్పుడు మీరందరూ వస్తే నాకు పాస్టమ్మకు సంతోషమే సంతోషం. ఎవరు రాకపోయినా ఇద్దరం నలిగిపోతాం. ఎందుకు ఈరోజు మా బిడ్డలు రాలేదు, ఏమైందో వాళ్ళకు, ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ వేదన వచ్చిందో అని ఇద్దరం నలిగి బాధపడిపోతాం. మీరందరు కనపడితే మాకు సంతోషమే. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, దేవుని బిడ్డలారా ఈ హేరోదు దగ్గరికి పంపిస్తారు. ఇది ఎన్నోది బయట ఉన్న వాళ్ళు చెప్పండి. ఎన్నోది? ఎవరి దగ్గరికి వచ్చాడు? హేరోదు కాడికి వచ్చాడు. హేరోదు కాడికి ఎందుకు వచ్చాడంటే గలిలీయుడని చెప్పినందుకు ఆ గలిలే ప్రాంతాన్ని పాలన చేస్తున్నవాడు హేరోదు గనక అక్కడికి వెళ్ళమని చెప్తాడనమాట. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా హేరోదు దగ్గరికి వస్తే హేరోదు గుండె నిండా ఆశ ఉంటుంది. ఎక్కడ? గుండె నిండా ఆశని. హేరోదుకు ఏం ఆశనో తెలుసా? యేసు ప్రభు గురించి చెవులతో విని 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 తనకు ఒక నిరీక్షణ కలిగింటదంట హేరోదుకు. గుడ్డివారికి చూపించిన వాడని హేరోదుకు వచ్చి చెప్పారంట. కుంటి వాళ్లకు కాలనిచ్చిన వాడని హేరోదుకు చెప్పారంట. పక్షి వేలను స్వస్థపరిచాడని హేరోదుకు చెప్పారంట. మృతులను లేపాడు అని హేరోదుకు చెప్పారంట. ఇట్లా అనేకమైన అద్భుతాలు ఎవరు విన్నారు? హేరోదు విన్నాడు. వింటే యేసు ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వేసుకున్న వస్త్రాన్ని పక్కకు తీసేసి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగిస్తాడు. తొడిగించి ఇక అనేక విషయాలు మాట్లాడతాడు. హేరోదు ఒక్క మాట కూడా ప్రభు సమాధానం చెప్పాడు. ఏదైనా అద్భుతం చేస్తాడేమో, ఏదైనా స్వస్థత చేస్తాడేమో, ఏమో సూచక్రియ చేస్తాడేమో, ఏమో మత్కారం చేస్తాడేమో అని ఎదురు చూస్తుంటాడు. హేరోదు గారు చూస్తుంటే ఏమీ చేయడు. చేయకుంటే ఈయనకు బాగా లోపల కోపం పుట్టుకొని వస్తుంది. ఏం పుట్టుకొని వస్తుంది? ఎవరికి? హేరోదుకు బాగా కోపం పుట్టుకొని వస్తుంది. హేరోదుకు బాగా కోపం పుట్టుకొని వస్తే అప్పుడు హేరోదు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభువును ఏం చేస్తాడంటే తునీకరించడం మొదలు పెడతాడు. ఒక్కడు కాదు, సైనికులతో కలిసి, తనకున్న మనుషులతో కలిసి, తనకున్న వారందరితో కలిసి ప్రభును తునీకరించడము, ప్రభును దేశించడము, ప్రభును బాధ పెట్టడము చేస్తాడు హేరోదు. అక్కడి నుంచి హేరోదు ఏం చేస్తాడంటే మరలా అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఎవరి దగ్గరికి పంపిస్తాడు? ఇప్పటికి ఎన్ని అయినాయి? 6 అయినాయి. 5 అయిపోయింది. 5 ఎవరి కాడైపోయింది? హేరోదు కాడైపోయింది. అక్కడ నుంచి హేరోదు ఎవరి దగ్గరికి నడిపిస్తాడు? అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి నడిపిస్తాడు. ఈ అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి నడిపిస్తే దేవుని బిడ్డలారా ఆ అధిపతి అయిన పొంతి పిలాతు ఏం చేస్తాడంటే ఇక సిలువకు వేయటానికి, ఇక కొరడా దెబ్బలు కొట్టించటానికి ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే అనుమతి ఇచ్చేస్తాడు. నాకేం తెలియదు, నేను చేతులు కడుక్కుంటున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని యూదులకు ఈ పొంతి పిలాతు అప్పగిస్తాడు.
ఇక్కడ నుంచి ప్రభుని ఏం చేస్తారంటే సిలువను వేయటానికి తీసుకొని పోతారు. ఎక్కడికి? ఇక మధ్యన దారిలో మార్గంలో చాలా విషయాలు ఉన్నాయి, నేను అవన్నీ కూడా చెప్పను. డైరెక్ట్ ఇక నేను సిలువ మాటల్లోకి వెళుతున్నాను. మీకు మాటలు కూడా చూపను, ఎవరు బైబిల్ కూడా తెరవకూడదు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇదంతా కూడా సిలువకు ముందు జరిగిన కొరడా దెబ్బలు, సిలువకు ముందు జరిగిన బాధలు. అమ్మా వినండి పిల్లలు, సిలువకు ముందు జరిగిన వేదనలు. పిల్లలు జాగ్రత్త వినండి. నేను అట్లా ఉన్నప్పుడు, ఆ పిల్లల లెక్క ఉన్నప్పుడు వాక్యం ఎంత బాగా వినేవాడిని అంటే అందరూ నిద్రపోతుండ్రి. మా ఊర్లో యోహాను సార్ వాక్యం చెప్తుంటే నేను మాత్రం కూర్చొని ఆ కళ్ళు పక్కకు తిప్పకుండా, ఎలియాజరుడు ఎట్టుంటాడో అట్లా కళ్ళు పక్కకు తిప్పకుండా వినేవాడిని. ఆయన చెప్తుంటే అంత మాటలు హృదయాల్లోకి వెళ్ళిపోయేటి. మీరు పక్కకు తిప్పితే ఒకటి పక్కకు పోదు. స్తోత్రం, హల్లెలూయా. అన్నం కలుపుకొని నోటి కాడ పెట్టుకుంటే కడుపు నిండుతుంది, ముక్కు కాడ పెట్టుకుంటే ఏమైపోతుంది? కడుపు నిండుతుందా? చచ్చిపోతుంది. దేవుని మాటలు కూడా అలాంటివే. మనకు జుంటె తేనె దారల కంటే మధురమైనటి దేవుని మాటలు. చప్పలు కొట్టి ప్రభువును ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సిలువకు ముందు అన్న విషయాలు ఉపద్గతమంతా కూడా మనం విన్నాం. గెత్సేమనే తోటల నుంచి సిలువ వేసేంత వరకు మాటలన్నీ కూడా మనం విన్నాం. ఇప్పుడు సిలువలో 7 మాటలను 30 నిమిషాల సేపు మనం విందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభుల వారిని, దేవుని బిడ్డలారా, గొల్గాతు అనబడిన దాన్నే కలువరి కొండ అని పిలుస్తారు. ఏ కొండ? గట్టిగా చెప్పండి అందరూ. ఈ కలువరి కొండ పైన దేవుని బిడ్డలారా యేసు ప్రభును సిలువ వేశారు. ఆకాశానికి భూమికి ప్రభుల వారు మధ్యలో వరిలాడుతున్నారు. ఈ చేతికి మేకులు, ఈ చేతికి కాళ్ళకు మేకులతో ప్రభు వరిలాడుతున్నాడు. ఆ పక్క ఒక్కడు, ఈ పక్క ఒక్కడు. దేవుని బిడ్డలారా, వారు కూడా సిలువ వేయబడ్డారు. అయితే వాళ్ళను త్రాళ్ళతో, ప్రభువును మాత్రము శీలలతో. ఆ విధంగా ప్రభు సిలువలో ఉన్నప్పుడు ప్రభు పలికిన మొదటి మాట, మీ చెవులు విని 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 ఏమైపోయినాయి అంటే, దేవుని బిడ్డలారా, కంఠస్థమైపోయినాయి మీకు ఆ మాటలు. అవునంటారా కాదంటారా? గట్టిగా చెప్పండి. అవునానండి. ప్రతి గుడ్ ఫ్రైడేకు ఈ 7 మాటలు దేవుని బిడ్డలారా, ఇంత చిన్నపిల్లల నుంచి, ఇక్కడ ఎబ్నేజర్ ఇంత చిన్నపిల్లల నుంచి విని 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 మన కంఠస్థమైన, కానీ విని మన అడుగులు ఆ విధంగా వేసామా? విని మన హృదయం ఆ విధంగా సహకరించిందా? విని మన మనసు ఆ విధంగా ప్రోత్సాహపరిచిందన్న విషయాన్ని దేవుని ఆత్మ కదిలించును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని యేసు ప్రభుల వారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గట్టి చెప్పండి, ఏం చేశాడు? చేశాడు. ఎవరి కొరకు యేసు ప్రభుల వారు ప్రార్థన చేశారంటే, ఆయనను హింసించి, ఆయనను హేళన చేసి, ఆయనను గుద్దిన బంట్రతుల కొరకు ప్రార్థన చేశాడు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుల కొరకు అంత మాత్రం కాదు, శాస్త్రుల కొరకు అంత మాత్రం కాదు, ఇశ్రాయేల్లో పెద్దల కొరకు అంత మాత్రం కాదు, అమాయకులైన ప్రజల కొరకు కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే, తండ్రి యొక్క కోపము కానీ, అమలారా వినండి, తండ్రి యొక్క ఉగ్రత కానీ, తండ్రి యొక్క రౌద్రం కానీ ఆ ప్రజల మీదకి రాకుండగా అడ్డుపడుతున్నాడు ప్రభువైన యేసు. ఇది ఆ ప్రార్థనలో ఉన్న విలువ. తనను ఉమ్మిలిచిన వారి పైన, తనను గుద్దిన వారి పైన
తనను బాధ పెట్టిన వారి పైన, తనను ఎంతో నొప్పించిన వారి పైన దేవుని కోపం రాకుండగా, దేవునికి ఉగ్రత రాకుండగా, దేవునికి రౌద్రం వారి మీదకి రాకుండగా, ప్రభువా వీళ్ళు క్షేమంగా ఉంటే నాకు చాలు. క్షమించమంటే క్షేమంగా ఉండమనే, చచ్చిపోవాలనే, అంతేనా? ఇప్పుడు ప్రభు ఎవరి క్షేమం కోరుకుంటున్నాడు? ప్రభు ఎవరి క్షేమం కోరుకుంటున్నాడంటే ఆయనను బాధ పెట్టిన వారి క్షేమమే, అవునా కాదా? ప్రభు ఎవరి యొక్క దేవుని బిడ్డల ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడంటే, ప్రభు ఎవరు సజీవ లెక్కలో ఉండాలని కోరుకుంటున్నారంటే ఆయనను బాధ పెట్టిన వారు, ఆయన రక్తాన్ని బేటికి రాబంధువుల వలె బేటికి పిలిచిన వాళ్ళు. దేవుని బిడ్డలరా, అట్టి వారు క్షేమంగా ఉండాలని ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశాడు. ఎక్కడ? సిలువలో ఉండి శ్రమ పడుతూ, రక్తాన్ని కార్చుతూ, బాధపడుతూ, వేదన పడుతూ ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘాలలో కానీ, ఈరోజు వ్యక్తిగతంగా కానీ ఎందుకు ఉద్యమం లేదంటే ప్రార్థనలో చల్లారిపోయిన బతుకు, సేవకుల బతుకు, ప్రార్థనలో చల్లారిపోయిన బతుకు, విశ్వాసుల బతుకు. ఎక్కడ ఉజ్జీవం వస్తుంది? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉదయము 9 గంటలకు సిలువ వేస్తే సాయంకాలం దాదాపుగా 4-5 వరకు సిలువలో ఉంచారేమో ప్రభువును. దేవుని బిడ్డలరా, ఆ సిలువలో ఎంత శ్రమ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంత శ్రమలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు నీకు శ్రమ ఉండదు, ఈరోజు నీకు కష్టం ఉండదు, ఈరోజు నీకు బాధ ఉండదు, ప్రార్థన మాత్రం మానివేసినావు. ఏం మానివేసినావు? కనీసం భార్య భర్త క్షేమం కొరకు, భర్త భార్య క్షేమం కొరకు, పిల్లలు తల్లిదండ్రుల యొక్క క్షేమం కొరకు, తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకు, కుటుంబం అంతా కలిసి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే ఒక ప్రభంజనాన్ని దేవుడు పుట్టిస్తాడు మన మధ్యలో. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. తికా బి వరా సి కబా. దేవుని బిడ్డలారా, రాత్రి ఒక కళ వచ్చింది. వచ్చిన కళలు ఏంటంటే అది భౌతికంగాని మీరు ఊహించుకోవద్దు. నాకు అలాంటి ఆశలు, నాకు అలాంటి కోరికలు లేవు. దేవుని బిడ్డలారా, ఒక కారులో నేను వెళ్తున్నాను. ఆ కారులో నాతో పాటు పాశ్రమ్మ పిల్లలు ఉన్నారు. కారు పోతూ పోతూ పోతూ, మంచి కారు, అది బాగా రేటు కలిగినది. కారు పోతూ పోతే ఏమైపోయిందంటే ఒక ట్రాక్టర్ అయింది. కారు పోతూ పోతే ఏమైపోయింది? ట్రాక్టర్ అయింది. దాన్ని నేర్పుతున్నాను, కుటుంబం అంతుంది. గత 10 రోజుల కిందట మన పాశ్రమ్మ గారికి కూడా కళ వచ్చేసింది. ఆ కళలో దేవుని బిడ్డలారా, నేను ట్రాక్టరు నడుపుతున్నట్టు, అంటే భౌతికంగా వెళ్ళి నడపను, మీరు అట్లా అనుకున్నారు. మళ్ళా ఇది ఆత్మ సంబంధంగా ఎదిగినట్లుగా, ఫలించినట్లుగా ప్రభు చూపించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా మనం ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ప్రభులో బలపడాలి, ఇంకా ప్రభు శక్తిని మనం లోకానికి చూపాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఈ మధ్య నేను ఒక బుక్ చదువుతున్నాను. ఒక బుక్ చదువుతుంటే ఆ బుక్లో ఏముందంటే, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు దేవుని శక్తిని పొందుకుంటారు అని చెప్తున్నాడు భక్తుడు. ఏం చెప్తున్నాడు? ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు దేవుని శక్తిని పొందుకుంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, దేవుని దగ్గర విన్నపాలు చేస్తున్నారు, దేవుని దగ్గర దేవుని బిడ్డలారా మీరు మొరలు పెట్టుకుంటున్నారు. మీరు దేవుని శక్తి కలిగి ఉంటారు. ఆ శక్తి సూర్య గొప్ప కార్యములు జరిగిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధంగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరు క్షమించమని సిలువలో ప్రార్థన చేసిన వాడు. ఈరోజు నీకు ఆరోగ్యం సహకరించిన ప్రార్థన చేయవు, ఈరోజు నీకు శరీరం సహకరించిన మొరపెట్టవు, ఈరోజు కొద్ది గొప్ప నీకు శరీరం అవయవాలు సహకరించిన ఒక్క పూట కూడా ఉపవాసం ప్రార్థన చేయవు. ఇక ఎప్పుడు పైనుండి వచ్చే దేవుని ఉగ్రతను, కోపాన్ని, శాపాన్ని, దరిద్రతను ఆపగలుగుతారు? ఎప్పుడు ఆపేది? బతికున్నప్పుడే దేవుని కోపాన్ని, బతికున్నప్పుడే దేవుని యొక్క రౌద్రాన్ని, బతికున్నప్పుడే దేవుని యొక్క ఉగ్రతను ఆపగలిగిన స్త్రీలుగా మీరు లేవాలి, పురుషులుగా, పిల్లలుగా మీరు లేవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. సమయం దొరికినప్పుడు ప్రార్థించడము, సమయం దొరికినప్పుడు ప్రభును వేడుకోవడము, సమయం దొరికినప్పుడు కన్నులు కార్చడం మొదలు పెట్టండి. దేవుని యొక్క ప్రతి ఉగ్రతని మీరు ఆపుతారు. గత వారములో శివపురం గుడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. పాస్టర్ గారి యొక్క మంచం అట్టేశారు, నాకు ఒక మంచం ఇక్కడ వేసారు. దేవుని బిడ్డలారా, వేసినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, ఒక్కసారి నాకు ఒక కళ వచ్చింది అయ్యా అన్నాడు. వింటున్నాను. 12 వరకు నిద్రపోనీయలేదు పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, ఒక కళ నాకు వచ్చింది అయ్యా అన్నాడు. విన్నాను. ఏంటి ఆ కళ అంటే, కళకు ముందు వాళ్ళకు వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే, శివపురం గూడెంలో ఏం జరిగిందంటే, రాత్రి కొడికి జరిపించనిక సేవకురాలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చేసినప్పుడు ఇక ఆయాసము, ఇక మాటలు లేవు, చాలా ఇంకా టెన్షన్, ఇంకా చచ్చిపోతుందేమో అనుకున్నారు. ఎప్పుడు తెల్లారుతుంది అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. తెల్లారింది. కర్నూలుకి వచ్చి వాళ్ళకు తెలిసిన ఒక వ్యక్తి, మంచి గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తి ఏం చేశాడంట, గుండెకు టెంట్ వేయించుకుంటే అది వేరే చేస్తే, దేవుని బిడ్డలారా, అమ్మ పాశ్రమ గారు నీకు 2 చేతులు ఎత్తి మొక్కుతాను తల్లి, నీకు 2 చేతులు ఎత్తి మొక్కుతాను తల్లి, నువ్వు చేపించక కాక అట్నే చచ్చిపోయిన పర్వాలేదు, నువ్వు చేపించక కాకు, నాకు చేసినారు, నా నొప్పి తగ్గలేదు, డబ్బు పోయింది, అన్ని విధాలుగా ఇటుంది, వద్దమ్మా అని అంట. ఆ చెప్పిన వ్యక్తి కొన్ని రోజులకి ఆపరేషన్ సక్సెస్ కాక చచ్చిపోయాడు. ఇక దేవుని బిడ్డలారా, వాళ్ళ విశ్వాసి, అయ్యా ఎట్టన్నా కానీ అమ్మకు చేపిద్దాం, నేను డబ్బులు పెడతాను, ఒక విశ్వాసి ముందరికి వచ్చాడంట. ముందరికి వస్తే, సరే వెళ్ళమ్మా ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారంట. వచ్చిన తర్వాత రాత్రి బయలుటిలో పనుకున్నారంట. పనుకుంటే ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఒక కళ వచ్చిందంట. ఒక ఇంటిలో పాస్టర్ గారు ఒక ఇంటిలో ఉన్నట్టు, కలలో ఒక ఇంటిలో ఇద్దరు ఉన్నట్లు, ఆ ఇంటిలో బాగా ఇట్లా లైట్లు వెలుగుతున్నట్లు, టక్కున లైట్లన్నీ ఆరిపోయినాయంట. ఆరిపోతే కటిక చీకటి అయిపోయిందంట. ఈ కటిక చీకటి అయిపోయేలోపు దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి బొర్రని ఒక పోలీసుల జీపులాగా వచ్చేసిందట. పోలీసుల జీపులాగా వచ్చి ఆ జీపులో ఒక ఎస్ఐ దిగాడంట, ఒక కానిస్టేబుల్, ఇంకో కొంతమంది పోలీసులు అందరూ దిగొచ్చి టక లోపలికి వచ్చేసి ఆమెకు బేడీలు వేసి తీసుకుపోవటానికి వచ్చారంట. తీసుకుపోవటానికి వచ్చేలోపు తెల్లని వస్త్రాలు ధరించుకొని గుమ్మం దగ్గర ప్రభు నిలబడినాడంట. ఎవరు మీరు? నా సెలవు లేకుండా ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు అన్నాడంట. గుమ్మం కాడ నిలబడినాయన అంటే వాళ్ళు అన్నారంట, ఈమె నాకు అప్పు ఉంది అన్నారంట వాళ్ళు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆమె అప్పు నేను తీరుస్తా అన్నాడంట. ఆ మాట అనలోపు లైట్లు వెలిగినంటే వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయినంట. ఆపరేషన్ పడకుండా ఈరోజు వరకు ఆమె స్వస్థత కలిగింది. చప్పట్లు కొట్టి ప్రభువును కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేషన్ లేదయ్యా, ట్యాబ్లెట్లు అయితే మింగుతుంది కానీ ఆపరేషన్ లేదయ్యా. ఆమె అప్పు నేను తీరుస్తున్నాను అన్నాడంట. ఏంటయ్యా అంటే, అయ్యా నేను పాశ్రమ ఇద్దరం కలిసి గృహాలు దర్శించనీకపోతే పాస్టయ్య గారితో పాటు పాశ్రమ కూడా వచ్చిందిగా, పాపం ఆమెను ఎందుకు ఒట్టి చేతులు పెట్టాలి,
ఆమె కొద్ది గొప్ప ఖర్చులు వ్యక్తిగతంగా ఉంటాయి కదా అని 100-50 పాశ్రమకు రహస్యంగా విశ్వాసులు పెట్టేవాళ్ళంట చేతిలో. అయితే అయ్యగారు చెప్పేవాడంట, అమ్మా వచ్చిన దాంట్లో 10 భాగం తీసి పెట్టమ్మా అని చెప్పేవాడంట. ఆమె తీసి పెట్టకుండా ఉండేదంట, వాడుకుంటుండేదంట సంసారం, దాంట్లో తీయకుండా. అదయ్యా మా సేవకురాలు చూపిన అవిధేయత. అప్పంటే అవిధేయత. ఏంది అప్పంటే? అది ఆమె అప్పు నేను కడుతున్నాను అంట ప్రభు. అప్పుడు దేవుని బిళ్ళరా లైట్లు వెంటనే వెలిగినాయంట. వచ్చిన వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయినారంట. అద్భుతంగా దేవుడు మరల స్వస్థత ఇచ్చాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆమె యొక్క మీదికి ఏమి రాబోతుంది? ఆమె మీదికి ఏం రాబోతుంది? మరణమే రాబోతుంది. అవునా కాదా? ఆమె లోకములో ఉండకుండానే వెళ్ళిపోవటానికి సమయం ఆసన్నమైపోయింది. కానీ దాన్ని ఎవరు మోసారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర ఆ యొక్క అప్పు కొరకు, రుణం కొరకు ప్రభు తండ్రి దగ్గర కుడి పరిశం ఆశ విజ్ఞాపన చేశాడు గనక తీర్చబడింది అవిధేయత. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ రోజున ఇంట్లో ఉన్న భర్త అవిధేయత ఏంటో, ఇంట్లో ఉన్న భార్య అవిధేయత ఏంటో, ఇంట్లో ఉన్న పిల్లల అవిధేయత ఏంటో అది ఎరిగి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాకుండా ప్రార్థించే వీరులు స్త్రీల్లో పురుషుల్లో లేచుదురుగాక. ఇది మొదటి విషయం. ఓకే, ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండో విషయం ఏంటో తెలుసా? ఏమన్నాడు? దొంగ. అంతేనా? దొంగనేనా? రెండో విషయం ఏంటి చెప్పండి? ఎక్కడ? ఇంట్లో దొంగనా? బజార్ దొంగనా? గట్టి చెప్పండి. ఎక్కడ దొంగ? ఇంట్లో దొంగలు, ఇంట్లో పడే దొంగలు ఉన్నారా లేదా? బజారు దొంగలు ఉన్నారా లేదా? దోబుడి దొంగలు ఉన్నారా లేదా? కానీ వీడు కూడా అట్టి దొంగతనాలు చేసి ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు కుడివైపు, ఒకడు ఎడమవైపు ఉన్నారు. ఇద్దరు ప్రభును దూషించారని ఒక చోట రాయబడింది. కానీ మొత్తానికి దేవుని బిడ్డలారా, ఒక దొంగ అయితే ఏం చేశాడంటే దూషించాడు, ప్రభును బాధ పెట్టాడు, ప్రభును వేద పెట్టాడు. అయితే ఇంకొక దొంగ ఉండి ఏమన్నాడు? రై వాని గద్దించాడు, రై నువ్వు నోరు మూయరా, మన ఇద్దరం చేసిన స్నేహానికి, మన ఇద్దరం కలిసి చేసిన దోపిడి దొంగతనాలకు, మనం చేసిన ప్రతి దుష్టత్వానికి, మనం చేసిన ప్రతి పొరపాటుకు, మనం చేసిన ప్రతి నేరానికి ఈ శిక్ష మనకు సరిపోయినదే, ఈ యొక్క శిక్ష మనకు తగినదే. నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి, దేవుని బిడ్డలరా అని చెప్పి ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభు వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? యేసు ప్రభు వైపు చూశాడు. చూసి, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసమ్మా? నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశిలో ఉండు. ఎక్కడుంటావు అన్నాడు? పరదేశిలో ఉండు అన్నాడు. దేవుని బిడ్డలారా, అతనికి ఒక మంచి క్రియలు చేయటానికి కానీ, అమ్మ వినండి, అతనికి ఒక మంచి క్రియలు చేయటానికి కానీ, అప్పుడు అతడు బాప్తిసం తీసుకోవటానికి కానీ అతనికి అట్టి అవకాశాలు లేవు ఇంకక్కడ. కాబట్టి ఉన్న పాటును అతడు ఏం చేశాడంటే ప్రభును విశ్వసించాడు, ఉన్న పాటున రక్షకుడని తెలుసుకున్నాడు, ఉన్న పాటున దేవుని బిడ్డలారా ఆయన మాత్రమే దేవుని కుమారుడని తెలుసుకొని ప్రభు వైపు చూసి దేవుని బిడ్డలారా ఏం పొందుకున్నాడు? చివరి సమయంలో, చివరి దినాల్లో, చివరి గడియలంటే రక్షణ పొందుకున్నాడు. పరలోకానికి తన ఆత్మను చేర్చుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపడతాం, ప్రభును ఘనపడతాం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఇద్దరు కలిసి ఒకటే స్నేహం చేశారు. అవునా కాదా? అయితే చివరి దశలో ఒకడు పాతాళానికి వెళ్ళాడు, ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అవునా కాదా? చూశారా దేవుని బిడ్డలారా? ఒకడేమో ఎక్కడికి? నరకానికి, పాతాళానికి, ఆరిని అగ్ని గుండానికి వెళ్ళిపోయాడు. ఒకడేమో పశ్చాత్తాపడి మనసు ప్రభు వైపు తిప్పుకొని, దేవుని బిడ్డలారా తన హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకొని ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడు. కనుక మీ హృదయాలు, మీ మనసు, మీ యొక్క తలంపులు ప్రభు వైపు తిప్పుకుంటే మీరు పరలోకాన్ని, పరదేశిని తప్పక ఈ లోకం విడిచిన తర్వాత దాన్ని పొందుకుంటారు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపర్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభువు లేకుండగా ఈ లోకములో ఎంతటి ఘనుడికైనా,
ఎంతటి ధనవంతునికైనా, ఎంత విద్యావేత్తనికైనా, ఎంత గొప్పవాడికైనా, ఎంత పామరుడికైనా యవ్వనికి ప్రభు లేకుండా పరదేశి పరలోకం లేదు. ప్రభువును అడిగిన వానికే పరలోకం అని రెండో మాట మనకు తెలియజేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునగాక. ఓకే, మూడో మాట భౌతికంగా నిర్లక్ష్యం చేయకూడదు. మూడో మాట ఏంటి? ఎవరిని గట్టిగా తల్లిని తండ్రిని ఇద్దరిని, ఇంకా రక్త సంబంధికులను, ఇంకా కుటుంబీకులను, ఇంకా ఆత్మీయులను మనము భౌతికంగా నిర్లక్ష్యము చేయకూడదు. సిలువ దగ్గర ఏమున్నారమ్మా? సిలువ దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను గారు ఉన్నారు. యేసు ప్రభు తల్లి కూడా ఉంది. ఉన్నప్పుడు ఏమన్నాడు యేసు ప్రభుల వారు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. ఇది భౌతికంగా కాదా చెప్పండి? అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? దేవుని బిడ్డలారా, యూదుల ప్రకారము ఇంటికి పెద్ద కుమారుడంట తల్లిదండ్రిని వారి బాగోగులు చూసుకోవాలంట. యూదుల ప్రకారము ఎవరు? ఇంటికి పెద్ద కుమారుడు. పావని అనుకుంటుంటుంది మా వాయనకి ఆడబడుతుంది ఏమో పెద్ద కుమారుడు అంట. కీర్తన అనుకుంటుంటుంది బేట ఉంది మా వాయనకి ఆడబడుతుంది ఏమో. ఇంటికి పెద్ద కుమారులలో అనుకుంటుంటారు. అవునా కాదా? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇంటికి పెద్ద కుమారులు? చేతులు ఎత్తండి. ఎలియాజరు ఒకరు ఎత్తు, ఇంటికి పెద్దోనిగా ఎత్తు రాజు నువ్వు ఎత్తు. భరతు పెద్ద ఆయన చిన్న ఆయన్ని అన్ని ఆయన. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇట్లా యూదుల ప్రకారము దేవుని బిడ్డలారా, ఇంటికి పెద్ద కుమారుడు తల్లిదండ్రుల యొక్క బాగోగులు భౌతికంగా చూడాలంట. ఏం చూడాలి? బాగోగులు చూడాలంట. యేసు ప్రభుల వారు అంత శ్రమలు ఉన్నప్పటికీ, అంత కష్టములు ఉన్నప్పటికీ, అంత బాధలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే తల్లికి, దేవుని బిడ్డలారా, ఒక భరోసాను కల్పిస్తున్నాడు. చప్పట్లు కొడతారా? తల్లికి ఒక ఆదరణ కలిగిస్తున్నాడు. తల్లికి ఒక నెమ్మది కలిగిస్తున్నాడు. తల్లికి ఒక దారిని చూపించాడు. తల్లికి ఒక, దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక, క్షేమాన్ని కలిగించాడు. అంత శ్రమలో ఉండి కూడా. హల్లెలూయా. ఏమ అనకనంటే ఆశీర్వదమ్మక్క సత్యరాజమ్మ ఒక మాట చెప్తాను. మామ ఎప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా నా కొడుకును చదివిచ్చినయ్యా, నాకొద్దయ్యా, వాళ్ళ అమ్మకు ట్యాబ్లెట్లు పంపించే బాగుంటుంది కదయ్యా అంటాడు మామ ఎప్పుడన్నా. సత్యరాజు మామ అంటాడు, అయ్యా మాకిద్దరికి 10,000 అవుతాయ్యా నెలకు ట్యాబ్లెట్లకే, 8,000 అవుతాయ్యా, 10,000 అవుతాయా, నాకొద్దులే, దేవుడు నాకు యాదో ఒకటి ఇచ్చినాడు కానీ వాళ్ళ అమ్మకు పంపించే చాలు కదయ్యా అంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, తల్లికి పంపించునుగాక, అట్టి హృదయం త్రిప్పబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకములో కొడుకు కానీ, ఒకవేళ కొడుకులు లేకుంటే కుమార్తెలు కానీ ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, మనం ఎన్ని శ్రమలు ఉన్నా, మనం ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రికి భరోసానివ్వాలి, తల్లిదండ్రికి నెమ్మది ఇవ్వాలి, తల్లిదండ్రిని ఆదరించాలి, తల్లిదండ్రిని బలపరచాలి, తల్లిదండ్రికి సహాయం చేయాలి. తల్లిదండ్రికి కాదు, కుటుంబములు ఉన్న రక్త సంబంధికులకు కాదు, బంధువులకు కాదు, ఆత్మీయులకు కూడా భరోసాను మనం ఇవ్వాలి. చప్పలు కొట్టి ప్రభువును కనపడతాం. ఇది భౌతికంగా చేయాలని ప్రభు శిలువలో ఉండి చూపించాడు. అన్ని స్థానాలు ఉన్న వాళ్ళు చూపలేరు. చేతి నిండా ధనం కలిగిన వాడు, శరీరం ఆరోగ్యం కలిగిన వాళ్ళు, ఎక్కడికైనా మాట అధికారం కలిగిన వాళ్ళు ఈ దినాలు తల్లి తండ్రికి కూడి పెట్టలేక, తల్లి తండ్రికి అన్నం పెట్టలేక, తల్లిదండ్రికి సరైన, దేవుని బిడ్డలారా, సౌకర్యం కల్పించలేక ఎన్నో విధాలుగా 30 తిప్పలు పెట్టి, తలలు పగలగొట్టి, చేతులు ఇరగొట్టి, కాళ్ళు ఇరగొట్టి పూర్తిగా చంపేస్తున్నారు తల్లిదండ్రిని కొందరు. ఇది మీరు పేపర్లో చదవండి. అవునంటారా కాదంటారా? ఇది జరుగుతుందా లేదంటారా? అయితే బతికున్నప్పుడే భౌతికంగా మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా తల్లిదండ్రిని మాత్రము చూసుకోవాలి. మొన్న పోయిన నెలలో 2 నెలల కిందట తమ్ముడు ఏసేపు ఏం చేశాడంటే, ఇక్కడ శాంతం ఉంది,
మర్దాలు. శాంతమ్మతో ఏం చేసింటే 5,000 పంపించాడు. అన్నా నేను డబ్బులు పంపించిన చూడు 5,000, ఇంకా నువ్వు రూపాయి కూడా పెట్టకాకన్నాను. సర్లే నేను పాస్టర్ ఇద్దరమైనా అక్కడి నుంచి శాంతమ్మ అమ్మని తోలుకొని వచ్చింది. పోయినాం. ఎప్పుడు పోయినా శాంతమ్మ సగం నేను సగం, అంతే కదమ్మా, ఇద్దరం సేరి సగం పెట్టుకుంటాం. మొన్న ఏం చేసినాం, వద్దులెమ్మ పెట్టుకొని మొత్తం మేమే పెట్టేసుకున్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఆ రోజు ఉంది కాబట్టి మొత్తం పెట్టుకున్నాం, లేకుంటే తమ్ముడు ఇంత నేను ఇంత చూసుకుంటాం. తల్లిదండ్రిని. ప్రభుకు మహిమ కలుగును గాక. భౌతికంగా ఏం చేయాలన్నా, నువ్వు ఎన్ని శ్రమల నుండు, నువ్వు ఎన్ని కష్టాల నుండు, తల్లిదండ్రికి మాత్రం భరోసా, నెమ్మది, ఆదరణ కలిగించే పిల్లలుగా, కుమారులు కుమార్తెలు మీరు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కరెక్టా కాదా? ఇప్పుడు ఎన్నైనాయి? 3 అయినాయి, అవునా కాదా? ఓకే. 4వది ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకయ్యా నువ్వు చెయ్యి విడిచితివి. ఇది ఎన్నోది? 4వది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట ఏం చేశాడు? ఎవరితో పలుకుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితోని? దేవునితోనే, మనసులతోనా? అవునా కాదా? మరి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? యేసు ప్రభుల వారు దేవునితో అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చేయి విడిచావు? ఎప్పుడైనా నీ హృదయాన్ని కానీ, ఎప్పుడైనా నీ మనసును కానీ నేను దుఃఖపెట్టానా? ఎప్పుడైనా నా నడుకొల్ల కానీ, నా ప్రవర్తనలు కానీ నీకు అవిధేయనయ్యానా? అర్థమవుతుందో లేదో? ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలను ఎందుకు చేయి విడుస్తాడు? వాళ్ళు పనికి మాలోళ్ళు అయితే. ఎందుకండి? అవునా కాదా? వాళ్ళు పనికి మాలోళ్ళు అయితే, వాళ్ళు నిస్సు ప్రయోజకులైతే, వీరు అయోగ్యులరా, వీళ్ళు పనికి రారనుకున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను చేయి కూడా విడిచవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఒక మాట అడిగాడు. ఆ మాటకు సమాధానం వచ్చిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వచ్చిందా? సమాధానము రాలేదు. వచ్చిందా? ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థనలకు కానీ, ఒక్కొక్కసారి మనం చేసే ఉపవాసాలకు కానీ, ఒకసారి మనం చేసే కన్నీళ్ళకు కానీ ప్రభు దగ్గర నుండి జవాబు రాకపోయినా మన పట్ల దేవుని ప్రాణాలకి గొప్పగా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రభువు, యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు దేవుడు ఏమైనా స్వరమిచ్చి మాట్లాడా? మాట్లాడాలి. ఎందుకు తెలుసా? పాపం ఎరగని ఆయనను, దేవుని బిడ్డలారా, పాపం ఎరగని ఆయనను, యేసు ప్రభువును పాపముగా చేశాడు. ఎందుకు? దేవుని ఎడల మనం నీతిగా కనబడటానికి. మన అవిధేయత, మన దోషములు, మన అక్రమములు ప్రపంచ యావత్తు ప్రజలందరి యొక్క దోషములు దేవుడు యేసు ప్రభువైన మోపాడు గనక, నువ్వు భరించు అందరి అవిధేయత, నువ్వు భరించు అందరి దోషములు, నువ్వు భరించు అందరికి అక్రమములని చేవిడిచి ఆయనను పాపముగా చేశాడు. అందుకే మనం ఈరోజు పరిశుద్ధులమయ్యాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మనం నిర్దోషులమయ్యాం. ఇంకొక శుభవార్త చెప్పనా? దేవుని ఆత్మవేళని తెలుసా? మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందాడు గనక చేయి విడిచాడు. కొట్టండి ఇప్పుడు. అది 4వ మాట. అంతేనా? మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన అవమానం, మనం పొందవలసిన నిందలు, మనం పొందవలసిన దేవుని బిడ్డల వ్యాధులు, రోగాలు సమస్తం తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును వేశాడు గనక చేయి విడిచాడు. నువ్వు భరించో అని చేయి విడిచాడు. మనకేం చేశాడు? ఆయన చేయి విడిచాడు, ప్రభు భరించాడు. ప్రభు మనకు క్షేమాన్ని అనుగ్రహించాడు, ప్రభు మనకు విడుదల అనుగ్రహించాడు, ప్రభు మనకు దేవుని పిల్లల తలగా బతుకోవటానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని చేయి విడిచాడు. కాబట్టి ఈరోజు తలగా మనం బతకగలుగుతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది ఎన్నోది? 4. వాక్యం ఇంతవరకనే అర్థమైనయా? వ్యర్థమైనయా? ప్రభుకు మహిమ కలుగును గాక. 4 అయిపోయింది. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. 5వది ఏంటంటే దేవుని బిడ్డలారా, దప్పిక. అంతేనా?
ఐదోది ఏంటి చెప్పండి? దప్పిగా కొనుచున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆయన జీవజలములు ఇచ్చేవాడు, అవునా కాదంటారా? అసలు యేసు ప్రభుల వరకు చూస్తే చాలు భూమి నీళ్లను ఏం చేస్తుంది? ఇచ్చి ఆయన దగ్గర కూడా రాగలుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుడంట లోయల నుంచి మెట్టలకు ప్రవహింపజేస్తా అంట నీళ్లను. ప్రభుకు మహిమ కలుగును గాక. మెట్టల నుంచి లోయలోకి ఆయన ప్రవహింపజేస్తాడు. ఏదైనా యేసు ప్రభు చేయుటకు సమర్థుడు, ఆయన సర్వాధికారి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క మాట చెప్పనా, ఒక అద్భుతం చెప్పనా, ఇక్కడ ఒక రహస్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? చేసిన ప్రార్థనకు అక్కడ సమాధానం రాకపోయినా ఇక్కడ లేఖనాన్ని నెరవేర్చడానికి, లేఖనాల ప్రకారం నడుచుకోవటానికి ఆయన శరీర అవయవాలు సహకరించినాయి. చప్పలు కొట్టి ప్రభువుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినాల్లో ఎట్టున్నారంటే, నేను ప్రార్థన చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, ప్రభు నాకేం చేయలే అని అవిధేయులై దేవుని బిడ్డలారా ప్రభును విడనాడి ప్రభుకు దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? కీర్తనలో ఒక మాట ఉంది, నేను దప్పి కొన్నప్పుడు, నేను దాహం కొన్నప్పుడు వారు నాకు చిరకను ఏం చేశారు? త్రాగనిచ్చారు. చేదు నాకు త్రాగనిచ్చారు. ఏమండి దేవుని బిడ్డలారా, ప్రవచనం నెరవేర్పు కొరకు, ఇంకొక మాట చెప్పాలంటే వాక్యపు నెరవేర్పు కొరకు ఆయన దేహం సహకరించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం నడుచుకోవటానికి, ఈ వాక్యం ప్రకారం జీవించటానికి మన అవయవాలు కానీ, మన దేహం కానీ, మన శరీరం కానీ ఎంత మట్టుకు సహకరిస్తుంది? ఎంత మట్టుకు సహకరిస్తుంది? ఒక్క రోజు నువ్వు వాక్యం చదువుకుపోయావనుకో, ఒక్క రోజు నువ్వు ప్రార్థన చేయకపోయినావనుకో, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని తెప్పాలంటే మీ వల్ల కష్టమైపోతుంది. ఒక్క గంట నువ్వు సెలవు పట్టుకొని చూసావనుకో, దేవుని బిడ్డలారా, మరలా వాక్యం వైపు తిప్పనిక, మరలా ప్రార్థన వైపు తిప్పనిక చాలా కష్టం ఈ అవయవాలను తిప్పాలంటే. అవునా కాదా? ఈ మధ్య ఒక హీరోయిన్ అంటుంది, దేవుని బిడ్డలారా, ఆమెకు డ్యాన్స్ చేయనీక కాళ్ళు వణికినాయి అంట. డ్యాన్స్ చేయనీక ఏమి వణికినాయి అంట? కాళ్ళు ఏమైనాయి అంట? వణికినాయి అంట. డ్యాన్స్ చేయనీకనే కాళ్ళు వణుకుతే ఆమెకు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని వాక్య ప్రకారం నడుచుకోవటానికి మనమేమనకాలా? మనకేమనకాలా? బైబిల్లో భక్తుడు ఏమంటాడో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటాడు. అంతేనా? వ్యర్థమైన వాటిని చూడకుండా ఏమంటున్నాడు? నా కన్నులు త్రిప్పివేయము అంటున్నాడు. అంటే తన అవయవాలు తాను త్రిప్పుకోలేకపోతున్నాడు. అంతేనా కదా? అంటే ఇప్పుడు ఎవరి మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు? దేవుని పైన పూర్తిగా ఆధారపడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా, నేను దప్పికొనుచున్నానని చెప్పాడు. తన యొక్క దేహం, తన యొక్క శరీరం, దేవుని బిడ్డలారా, వాక్యపు ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన సహకరించిన కనుక ఈరోజు ఆయన జీవజలములు ఇచ్చబడి చాలా విషయాలు పైన ఇంతకు సంవత్సరం చెప్పాను. ఇవన్నీ అన్ని చెప్పడం లేదు ఇప్పుడు లేఖనాలు తీసి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన తప్పికొనింది ప్రవచన నెరవేర్పు కొరకు. ఈరోజు వాక్యానుసారంగా నడవటానికి, వాక్యానుసారంగా జీవించడానికి మీరు నిలబడితే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? విజయపు పథకములు ఆయన నడిపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనకు జీవజలములు అనుగ్రహిస్తాడు, మనకు శ్రేష్టమైన దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన దేహంలో ఎలాంటి కష్టాలు బాధలు పన్నాడో అన్ని ఆయనకు తెలుసు గనుక నీవు నిలబడితే చాలు. ప్రభు కొరకు నీ దేహానికి శరీరం కావలసిన నీ ప్రభు నీ ఎద్దుకు తెచ్చి పెడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎన్నటి అయిపోయింది? 5 అయిపోయింది. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. 1 అవుతుంది. 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. లేవకండి. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత 6ది ఏంటి? సమాప్త. అవునా కాదా? 6ది ఏంటి చెప్పండి? సమాప్తమైంది అని ప్రభు ఏం చేస్తాడు? చెప్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరలోకముల నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో
ఆయన చేయవలసినవేంటో, ఆయన జరిగించవలసినవేంటో అవన్నీ కూడా సంపూర్ణంగా జరిగించి చేసి చూపించాడు గనక సమాప్తమైందని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంట్లో కొన్ని పనులు అప్పగించుంటారు తల్లిదండ్రులు, పిల్లలు కొన్ని పనులు అప్పగించుంటారు. అవి చేయకుండా అయిపోయినాయి అంటే తల్లిదండ్రులకి బాధ, కోపం వస్తుందా రాదా? చెప్పండి అక్క. నీకు పలానా పని అప్పచెప్పిన, దీన్ని నువ్వు ఏది పూర్తిగా చేయకుండా దేవుని బిళ్ళరా చెల్లు పట్టుకోను, చేయకుండా టీవీ కాను, చేయకుండా స్నేహితులు వెంటనో, చేయకుండా ఆటను ఆడుకుంటుంది అనుకో, ఈ పనికి మాలిన దానికి నేను చెప్పాను బేట అనుకున్న లోపల ఆ మాట అంటే అలుగుతుందో బిడ్డని, అవునా కదా? అంటే అలుగుతుందేమోని, అంటే ఏడుస్తుందేమోని ఏమనుకుంటారు తల్లిదండ్రి? ఏమంటారు? వరే కానీ ఏదో చేసుకుని పోతుంది. అట్లా ఈ లోకంలో ఒక పని చెబితే అది చేయకపోతే పూర్తిగా అది సమాప్తి పూర్తిగా చేసినట్లు కాదు గనక యేసు ప్రభు వారు ఈ లోకానికి, దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేయటానికి, ఈ లోకంలో యేసు ప్రభు వాళ్ళు మత్స్య కార్యాలు, గొప్ప కార్యాలు చేయటానికి, ప్రాణం పెట్టడానికి, ఆయన ఏమేం చేయాలన్నీ కూడా ప్రభు చేసి చూపించాడు గనక సమాప్తమైంది, విజయం పూర్తిగా నేను చేశానని ఆ మాట పలకగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అప్పగించినది కానీ ఈరోజు ఏదైనా నువ్వు చేయవలసిన పని ఉంటే గన దాన్ని పూర్తిగా చేయగలిగితే దేవుని బిడ్డలారా ధన్యులము, మనం భాగ్యవంతులము. కొంచెం కొంచెం చేసి మనం విడిచిపెట్టకూడదు. ఏది అప్పగించిన దాన్ని సమాప్తం పూర్తిగా మనం చేయగలగాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన దేవుడేయుడు కూడా తనకు అప్పగించిన పనంతా కూడా సమాప్తంగా పూర్తిగానే చేశాడు గనక సమాప్తం అయిపోయిందని చెప్పగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఆరోది. ఏడోది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఏడోది ఏమన్నాడు? నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దయ్యాలకు అప్పగించుకుంటారు ఆత్మలను. దేనికి? దయ్యాలకు. కొంతమంది భూతాలకు ఆత్మలను అప్పగించుకుంటారు. కొంతమంది దుష్టుడైన అపవాదైన సాతానుకు తమ ఆత్మలు ఏం చేస్తారు? అప్పగించుకుంటారు. యేసు ప్రభు తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు గనక మూడో దినమున తండ్రి ప్రభుని ఏం చేశాడంటే లేపి అన్ని నామముల కంటే పై నామముగా తన కుడి పరుషమున నిలబెట్టుకున్నాడు, కూర్చుండబెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా మీరు కూడా మీ సమయాన్ని తండ్రికి కొంతైనా అప్పగించుకోవాలి. మీ అవయవాలను ప్రభుకు అప్పగించుకోవాలి. మీకు కలిగిన ప్రతి దాంట్లో ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు దాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, తలకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా ఆయన పెట్టగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, తండ్రికి అప్పగించుకోనండి. యేసు ప్రభు అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు ఏం చేసినా తండ్రికి అప్పగించు. ఒక వ్యాపారం చేసినా, ఒక వ్యవసాయం చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఒక రెక్కల కష్టం చేసినా, నువ్వు ఏ పని జరిగించినా అది తండ్రి అయిన దేవునికి ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పగించుకుంటే దాన్ని దేవుడు తిరిగి నీకేం చేస్తాడో తెలుసా? నూరంతలు ఫలితాన్ని ప్రభు నీకు చూపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నారు. ఈ దినాల్లో ఎంతమంది తాగుబోతులై, ఎంతమంది వ్యభిచారులై, ఎంతమంది దొంగలై, లూటులై, దేవుని బిడ్డలారా, రకరకాలైన దుర్మార్గపు శాస్త్రాల్లో బతుకులో జీవితాన్ని ముగిస్తూ తమ ఆత్మలను దుష్టుడైన సాతానుకు అప్పగించుకొని నరకానికి వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ యొక్క చనిపోయిన తర్వాతనేమో ఆదరణ కూడిక దినాన్నేమో స్నేహితులు పిలిచి, బంధువులను పిలిచి, పాస్టర్ని పిలిచి ఏం చేస్తారో తెలుసా? దేవుని బిడ్డలారా, పనిని వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన అంట. ఏం ప్రార్థన అంటే ఇది? ఏం ప్రార్థన అంటే ఇది? శాంతి వాళ్ళ ఆత్మకు చేకూరాలంట. వీడు బతుకున్నప్పుడు వీని ఆత్మని ఎవరికి అప్పచెప్పుకున్నాడు? దయ్యానికి అప్పచెప్పుకున్నాడు. ఇంకా చచ్చిపోయిన తర్వాత మన ఆత్మకి ఎక్కడ శాంతి చేకూరుతుంది? వస్తుందా?
ఎంత హైడ్రామా అండి దేవుని బిడ్డలారా, ఎంత దేవుని బిడ్డలారా వేసేదారునండి దేవుని బిడ్డలారా. బతికున్నప్పుడు మందిరములో అడుగు పెట్టడు, బతికున్నప్పుడు మారు మనసు పొందడు, బతికున్నప్పుడు రక్షణ పొందడు, బతికున్నప్పుడు పరిశుద్ధులతో సహవాసం చేయడు, బతికున్నప్పుడు ప్రభు సన్నిధిలో కనబడడు, బతికున్నప్పుడు ప్రభు కొరకు నిలబడడు. కానీ సచ్చిన తర్వాతనేమో అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఈనాడు పేపర్కి వస్తుంది, సాక్షి పేపర్కి వస్తుంది, ఆంధ్రజ్యోతికి వస్తుంది, ఆంధ్రప్రభకు వస్తుంది డబ్బులు పెడితే. అవునా కాదంటారా? ఏమన్నా వస్తాయా రావా? వస్తున్నాయి లేదా? సచిన తర్వాత ఫోటో వేసి ఒక దండ వేసినట్లు మళ్ళీ దాంట్లో ఫోటోలు కూడా అవునా వేసి మళ్ళీ పక్కన ఏదో వెలుగుతున్నట్లుగా వేసి ఇతని ఆత్మకు శాంతి చేకూరును గాక, ఇతని ఆత్మకు నెమ్మది కలుగును గాక, ఇతని ఆత్మకు సమాధి ఆడగలుగుతుంది. బగ బగ మండుతుంటే అక్కడ బగ మండుతుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆత్మ? గనక నీ ఆత్మ నీకు ముఖ్యం. బయట కూర్చున్న వాళ్ళరా, లోపల కూర్చున్న వాళ్ళరా, మీ ఆత్మ మీకు ముఖ్యం. గనక మీ ఆత్మ ఎడల మీరు ఏం చేయాలో తెలుసా? శ్రద్ధ వహించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడి మధ్య నాకు ఒక విషయాన్ని బయలుపరిచాను. నేను కురియన్ చెప్పాడు, వరే బాబు ఏదైనా చేస్తున్నప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకూడదు రా అని చెప్పాను. ఏందంటమ్మా? ఇవి జరగకుండా చూడాలి, ఇవి జరగకుండా చూసుకునేవాడు అంటే వివేచన కలిగిన వాడంట. బైబిల్లో రాయబడింది. ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆత్మ నష్టం కానీ జరగకుండా ఏం చేయాలా? చూసుకోవాలి. ఈ పాలనపాడు దగ్గర కాందమక్క ఏం జరిగిందంటే, పెనిమిటి భర్త డ్రైవింగ్ చేస్తున్నాడు, భార్య బిడ్డ అందరూ కూర్చున్నారు. నువ్వు నడుపుతున్నావు, వివేచన లేకుండా నడుపుతున్నావు. ఏదో నువ్వు వెనకేయాలని అక్కడి నుంచి ఒకటి వస్తుంది, పై కొట్టినాడు, అక్కడనే చచ్చిపోయినాడు. ఎంత బాధకరం. ఇప్పుడు అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకానికి. బతుకున్నప్పుడేమో ప్రభును ఎరగకపోతేవి. గనక దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి దేవుడు సజీవ లెక్కలు పెట్టాడు. మీ ఆత్మ విషయంలో మీరు శ్రద్ధ కలిగిన వారైతే దేవుని బిడ్డలారా, నమ్మకమైన సృష్టికర్తకు నువ్వు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, నమ్మకమైన సృష్టికర్తకు మీరు ఏం చేయాలంటే మీ ఆత్మలను ఆయనకు అప్పగించుకుంటే గాన ఆత్మలకు నిత్యము పరలోకములో ఆయన నెమ్మది అనుగ్రహించాడు. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. అందరూ కలిసి పడదాం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే
ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం ప్రార్థనలు ఉందాం. దేవా, నిజముగా తండ్రి, ఈరోజు 7 మాటల వలన ఒక్క మాటతో నాతో మాట్లాడేందుకునైనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క మంచి శుక్రవారం సందర్భంగా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నాతో మాతో తండ్రి నీవు క్లుప్తంగా ప్రతి మాటలో నుంచి నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మీరు నిజముగా అంత శ్రమలో ఉండి కూడా ప్రభువా ప్రార్థన చేస్తున్నారయ్యా. ఈరోజు మాకు ఏ శ్రమ లేకపోయినా ప్రార్థనలో సన్నగిల్లిపోయిన మా బతుకునైనా క్షమించండి ప్రభువా. మరలా ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావటానికి తండ్రి యొక్క కోపాన్ని మానిపి అడ్డుపడటానికి నన్ను ఒక ప్రార్థన ఎదురుగా చేయని ప్రభు అని ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి దేవుని బిడ్డలరా. అంత మాత్రమే కాదండి దేవుని బిడ్డలరా, మరి ఇంకా నువ్వు ఉన్న పాటున నువ్వు ఏం చేయాలంటే రక్షణ పొందాలని, అప్పుడే నీకు వాయిదా వేయకూడదు అని వాక్యము నీతో మాట్లాడుతుంది. ఎప్పుడో ఈ లోకములో మన యొక్క పొక్కడం మనకు తెలియదు. సమయం ఉన్నగానే రక్షణ పొందాలా, అప్పుడు మనకు పరలోకం పరదేశి లభిస్తుందని 2వ మాటలో మనం చూసాం. 3వ మాటలో మనము అలక్ష్యం చేయకూడదు భౌతికంగాని వాక్యం చెబుతుంది. తల్లిదండ్రిని కానీ, రక్త సంబంధికులను కానీ, దేవుని పిల్లరా, బంధువులను కానీ, ఆత్మీయులను కానీ, సంఘస్థులను ఎవరిని కూడా మనము ఎంత శ్రమలో ఉన్నా వాళ్ళ కొంతైనా భరోసా ఇవ్వటానికి నా చేతులను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకో. సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకో నాయన, ప్రార్థన చేసుకో నాయన. ప్రభువా, నిజంగా భౌతికంగా కూడా దేవా, మేము ఆ రోజు ప్రభువు ఎంతో శ్రమలు ఉన్నప్పుడు కూడా భౌతికంగా తన తల్లికి ఒక భరోసాని ఇవ్వగలుగుతున్నాడు నాయన. మేము కూడా తండ్రి ఎంత శ్రమలున్నా, ఎంత కష్టాలున్నా మా తల్లిదండ్రులకు ఒక భరోసా మేము ఇవ్వాలయ్యా. మా మాటల వలన వాళ్ళకు భరోసా, మా చేతుల వలన వాళ్ళకు ఒక ధైర్యము తండ్రి. అయ్యా నా తండ్రి, మా యొక్క తండ్రి ప్రభువా, జీవిత విధానములు వారికి కొంత సహాయకులుగా మేము మా తల్లిదండ్రికి, మా యొక్క రక్త సంబంధికులకు, మా యొక్క బంధువులకు, విశ్వాసులకు, ఆత్మీయులకు కొంత సహకారముగా భరోసా, ధైర్యాన్ని బలపరిచే విషయంలో మాకు సహాయం చేయాలి. మీరు నేర్పించారు భౌతికంగా, నువ్వు ఎన్నో కష్టాల నుండి కూడా చూపించావు కదా ప్రభు. ఒక దారిని మీరు, ఒక త్రోవను చూపించారు ఆయన. మేము కూడా ఆ విధంగా చూపించడానికి మాకు మనసు కావాలి. మాలో ఎలాంటి కపటం ఉండకూడదు, మాలో ఎలాంటి ఏది ఉండకూడదు దేవా. నైనా నువ్వు ఆ రోజు భరోసా దేవా మీరు కల్పించారు తండ్రి, నీకు స్తోత్రాలు. మేము కూడా ఆ విధంగా అనేకులకు తండ్రి భరోసా, తండ్రి ధైర్యాన్ని, బలాన్ని, చేయూతనిచ్చుటకు సహాయం చెల్లి మీరు మాట్లాడారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మా మీదకి రావాల్సిన ఉగ్రత, మేము పొందవలసిన శిక్ష ప్రభువా నువ్వు పొందావు గనక ఆయన చేయబడిచాడు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అంత మాత్రం కాదు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. వాక్యపు నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు కొరకు నీ అవయవాలు సహకరించే ఆ విధంగా సాగినందుకు నీకు వందనాలు ప్రభువా. మాకు జీవజలములను ఇచ్చే దేవుడవని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నిజముగా మా యొక్క అవయవాలని కూడా వాక్యపు నెరవేర్పు కొరకు, నీ శాస్త్రాలు, నీ కట్టడలు, నీ ఆజ్ఞ ప్రకారం, నీ మాటల ప్రకారం నడుచుకున్నటకు మా అవయవాలు కూడా సహకరించి ధన్యమవును గాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయించండి, వందనాలైనా దేవా తండ్రి ప్రభువా. మీరు వచ్చిన పనిని సమాప్తి చేశారు గనక, పూర్తి చేశారు గనక, సమాప్తమైందని మీరు చెప్పగలిగారు తండ్రి. ఈ భూమి మీద మాకు ఏ పని అప్పగించారో ఆ పనిని మేము సంపూర్తిగా చేటుకు తండ్రి నువ్వు మాకు తోడై ఉందువు కాకని ప్రార్థన చేస్తున్నాం. సహాయించండి ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన దేవా, మాకు తండ్రి అమూల్యమైనటివి మా యొక్క ఆత్మ. అవును తండ్రి ప్రభువా, ఆత్మ మమ్మల్ని విడిచిపోతే ఈ శరీరము నీసు ప్రయోజనమైనదని, ఈ శరీరము బలహీనమైనదని నీ వాక్యం మాట్లాడుతుంది ప్రభువా. కేవలము ఆత్మ వలనే ఈ శరీరము తండ్రి ప్రభువా నా తండ్రి ఈ విధంగా నిలబడగలిగింది తండ్రి. గనక తండ్రి ఆత్మను మేము శ్రద్ధ కలిగి ఎప్పుడైనా తండ్రికి అప్పగించుకున్నట్లుగా మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధుల సంఘ సవాసములో తండ్రి సాగిపోవుటకు తండ్రి మాకు సహాయం చేయండి. మా యొక్క ఆత్మలను నా తండ్రి ప్రభువా దయ్యములకు కానీ, మా ఆత్మలకు నా తండ్రి ప్రభువా దైవభూతాలకు కానీ, దుష్టుడైన అపవాదికి కానీ అప్పగించుకో
ఉంచుకోకుండా దేవా నీకు అప్పగించుకొనుటకు తండ్రి, అట్టి నా తండ్రి నాయన మాకు నీవు మాదిరి చూపించావు తండ్రి ప్రభువా. అవును తండ్రి, ప్రతిదీ దేవా నీకు అప్పగించుకొని దేవా నీ వలన గొప్ప దీవెనలను పొందుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడిన ఈ యొక్క మాటలను, వాక్యములను 30, 60, 100 మా అందరి హృదయాలలో ఫలింపజేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.